ప్రపంచవ్యాప్తంగా 59 కోట్ల మంది, మన దేశంలో 9 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ప్రతి 7గురిలో ఒకరు డయాబెటిస్ తో బాధపడుతున్నారు. భవిష్యత్తులో ప్రతి 7గురిలో 4 అయ్యే అంచనా. డయాబెటిస్ మీద పూర్తి అవగాహన అందించి డయాబెటిస్ నుంచి తెలుగు ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తోంది సుమన్ టీవీ. మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. సో ఇన్ జనరల్ చాలా మందికి ఉన్న హ్యాబిట్స్ లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది చాలా మటుకు మిస్ అవుతూ ఉంటారు. ఆల్మోస్ట్ నా ఉద్దేశంలో 40 to 60% ఆఫ్ పీపుల్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం అనేది గమనిస్తూ ఉంటారు క్లినికల్ ప్రాక్టీస్ లో. బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసిన దాని వల్ల ఈ ఫాస్టింగ్ డ్యూరేషన్ అనేది పెరుగుతుంది. ఫాస్టింగ్ డ్యూరేషన్ పెరగడమే కాకుండా బాడీలో జరగాల్సిన హార్మోనల్ చేంజెస్, ఎనర్జీ ప్రొడక్షన్ సెంటర్స్, గ్లూకోజ్ రెగ్యులేషన్ సెంటర్స్ ఇవన్నీ కూడా ప్రాబ్లం కి గురవుతూ షుగర్ ని పెంచే విధంగా పనిచేస్తాయి బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసిన దాని వల్ల. అదే విధంగా బ్రేక్ఫాస్ట్ ఎవరైతే స్కిప్ చేస్తారో వాళ్ళలో ఒబిసిటీ చాలా ఈజీగా వస్తుంది, ఊబకాయానికి గురవడం జరుగుద్ది. సో అలా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరిగిన విషయాలకు వస్తే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడంలో చాలా ఎక్కువగా ఉంటది. దాని కారణంగా ఊబకాయం రావడం, హార్ట్ అటాక్స్ రావడం, బ్రెయిన్ స్ట్రోక్స్ రావడం, క్యాన్సర్ కు దారి తీయడం, హెయిర్ లాస్ అవ్వడం, మానసిక ఒత్తిళ్లకు గురి కావడం, ఇలా చెప్పుకుంటూ పోతే వివిధ రకాల ప్రాబ్లమ్స్ బాడీ మీద వచ్చే విధంగా ఉన్నాయి. కాబట్టి బ్రేక్ఫాస్ట్ అనేది చాలా ఎసెన్షియల్ కాంపోనెంట్, పర్టికులర్ గా డయాబెటిక్ పాపులేషన్ లో. అండ్ బ్రేక్ఫాస్ట్ ఎవరైతే ప్రాపర్ గా మెయింటైన్ చేస్తారో వీళ్ళలో ఎనర్జీ కన్జంప్షన్ వాల్యూస్, మెటబాలిక్ రేట్ ఏవైతే జీవక్రియలు బాడీలో జరుగుతాయో అవి ప్రాపర్ గా జరుగుతూ కన్జంప్షన్ అనేది ప్రాపర్ గా జరిగిన దాని వల్ల వీళ్ళలో ఫ్యాట్ శాతం తగ్గే విధంగా పనిచేస్తూ అవయాలకు సంబంధించిన కాంప్లికేషన్స్ రాకుండా HbA1c నార్మల్ గా రెగ్యులేట్ అవ్వడం జరగడం, షుగర్ లెవెల్స్, షుగర్ కి సంబంధించిన కాంప్లికేషన్స్ తగ్గుతాయి. కాబట్టి ఈ విధంగా బ్రేక్ఫాస్ట్ తిన్న వాళ్ళల్లో ఆల్మోస్ట్ వాళ్ళకి దినచర్యలన్నీ ప్రాపర్ గా సాగే విధంగా, కాంప్లికేషన్స్ రాకుండా డయాబెటిక్ మెయింటైన్ చేస్తూ లాంగ్ టర్మ్ లో హాయిగా ఉండే విధంగా చేస్తారు. కాబట్టి కంపల్సరీ బ్రేక్ఫాస్ట్ కన్జ్యూమ్ చేయడం ఇంపార్టెంట్. అదే విధంగా స్పెసిఫిక్ గా డయాబెటిక్స్ గురించి మాట్లాడినప్పుడు నేను చెప్పిన మోడిఫికేషన్స్ టు డైట్ చేస్తే మీకు హై క్యాలరీ కన్జ్యూమ్ చేసినా కానీ షుగర్ లెవెల్స్ ఎక్కువ కాకుండా, షుగర్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ రాకుండా మనం నివారించుకోవచ్చు. నమస్తే. సో నార్మల్ గా షుగర్ ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? సో షుగర్ ని కంట్రోల్ చేసుకునే విధానంలో ఓన్లీ టాబ్లెట్లు వేసుకుంటే సరిపోదండి. సో మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు చేసే మన విధి విధానాల్లో కూడా షుగర్ రెగ్యులేట్ చేసే విధంగా ఉంటుంది. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్ ఏంటంటే ఉదయం లేచిన తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే బాడీని యాక్టివేట్ చేయడం. ఎందుకంటే మెటబాలిక్ రేట్ ప్రాపర్ గా ఉంటే షుగర్ కు సంబంధించిన క్యాలరీ కన్జంప్షన్ కూడా బెటర్ గా ఉంటుంది. సో ఐడియల్ గా ఒక గుడ్ అమౌంట్ ఆఫ్ ఎక్సర్సైజ్, స్పోర్ట్స్ కావచ్చు, గేమ్స్ కావచ్చు, వాకింగ్ కావచ్చు, స్విమ్మింగ్ కావచ్చు, రన్నింగ్ కావచ్చు, జాగింగ్ కావచ్చు, ఏది చేసినా కానీ ఆ ఎక్సర్సైజ్ అనేది కాస్త కన్సిస్టెంట్ గా డైలీ అరౌండ్ 6 to 8 మధ్యన మెయింటైన్ చేస్తే మంచిది. అట్లని చెప్పి ఆ టైంలో నాకు కుదరదు, మిగతా టైం నేను చేయలేను అనేది కాకుండా ఏదో ఒక టైంలో ఈ యాక్టివిటీ చేసిన దాని వల్ల డెఫినెట్లీ హెల్తీ బాడీ హ్యాబిట్స్ వచ్చే విధంగా మనకి పనిచేస్తుంది. అదే విధంగా బ్రేక్ఫాస్ట్ అనేది అర్లీగా కన్జ్యూమ్ చేయాలి. జనరల్ రికమెండేషన్ నేను జనరల్ గా చెప్పినట్టు 7 to 8 మధ్యన బ్రేక్ఫాస్ట్ అనేది కన్జ్యూమ్ చేయాలి. ఇవన్నీ కూడా పర్టికులర్ గా డయాబెటీస్ గురించే కాదు, కానీ ఎటువంటి హెల్తీ హ్యాబిట్స్ మనం ఇన్కల్కేట్ చేసుకోవాలన్నా కానీ ఇవన్నీ పనికొస్తాయి. సో పర్టికులర్ గా డయాబెటీస్ గురించి మాట్లాడినప్పుడు, డయాబెటిక్ డైట్ గురించి మాట్లాడినప్పుడు బ్రేక్ఫాస్ట్ లో ఎక్కువ శాతం ప్రోటీన్ ఉండేటట్టు చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోటీన్ గురించి మాట్లాడినప్పుడు మనం కన్వెన్షనల్ గా తినే ఇడ్లీ, దోశ కన్నా పెసరట్టు, రాగి దోశ ఇలాంటివి తీసుకోవడంలో మనకి డెఫినెట్ గా క్యాలరీస్ అనేవి తక్కువగా ఉంటాయి, ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా వస్తుంది. ఆ విధంగా చూసుకుంటే షుగర్ లెవెల్స్ ఎక్కువగా మారకుండా మనకి మెయింటైన్ అవడం జరుగుతుంది. అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో కాస్త అమౌంట్ ఆఫ్ ఫ్రెష్ ఫ్రూట్స్ ఆర్ వెజిటబుల్స్ సాలడ్ ఫామ్ లో తీసుకుంటే మంచిది. ఇక్కడ హై గ్లైసెమిక్ ఉన్న ఫుడ్స్ అనేవి తీసుకోకుండా ఉండడం అనేది మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే మొలకలు, నట్స్ ఇవి కూడా దాంట్లో ఇంకల్కేట్ చేసుకుంటే ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ బ్రేక్ఫాస్ట్. అండ్ జనరల్ గా రికమెండేషన్ ఏంటంటే ఎక్కువగా బ్రేక్ఫాస్ట్ కన్జ్యూమ్ చేసిన దాని వల్ల జనరల్ గా డే అంతా అంత ఎక్కువగా తినాల్సిన అవసరం ఉండదు. పర్టికులర్ గా నైట్ టైం ఫుడ్ ని మనం కట్ చేసుకోవచ్చు. అదే విధంగా చూసుకుంటే జీర్ణాశయము, క్యాలరీ ప్రొడక్షన్, లివర్ అండ్ కిడ్నీ ఫంక్షనాలిటీకి వాటర్ అనేది ఇంపార్టెంట్. కాబట్టి ప్రాపర్ వాటర్ కన్జంప్షన్ అనేది మనం గమనించుకోవాలి. ఈ వాటర్ కన్జంప్షన్ కూడా every hour 1 glass of water equating to about 3.5-4 liters per day. ఇలా చేసిన దాని వల్ల మనకి
బాడీలో జరగాల్సిన జీవక్రియలు ప్రాపర్ గా జరిగి హార్మోనల్ ఎఫెక్టివ్ గా పనిచేసి షుగర్ లెవెల్స్ ప్రాపర్ గా కంట్రోల్ ఉండే విధంగా మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఒక షుగర్ పేషెంట్స్ లో ఎవరికైతే దీర్ఘకాలంగా షుగర్ ఉంది అని గమనించిన వాళ్ళల్లో టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ ఉంటాయి కాబట్టి అవి సమ డోసుల్లో, సమపావుల్లో వేసుకోవాల్సిన టైంలో డాక్టర్ సూచనలు, సలహాలు పాటిస్తూ ప్రాపర్ గా వేసుకుంటే మీకు డయాబెటీస్ ని ఈజీగా కంట్రోల్ చేసే విధంగా మనం చేసుకోవచ్చు. నమస్తే. సో ఫాస్టింగ్ షుగర్ ఎలా చేసుకోవాలి అన్నప్పుడు ఫాస్టింగ్ షుగర్ కి ఐడియల్ గా more than 8 hours ఆఫ్ గ్యాప్ అనేది ఉండాలి. సో జనరల్ గా నా రికమెండేషన్స్ ఎప్పుడు కూడా 8 లోపల డిన్నర్ తినాలి అని చెప్తుంటాను. సో అప్పటి నుంచి మార్నింగ్ 6 వరకు ఏమీ తినకుండా గ్యాప్ మెయింటైన్ చేస్తే దట్ విల్ టేక్ యూ అబౌట్ 12 to 14 hours గ్యాప్ అనేది మెయింటైన్ అవుతుంది. అలా చేస్తే అది ఐడియల్ టైం ఫర్ ఫాస్టింగ్. ఆ ఫాస్టింగ్ షుగర్ శాంపుల్ కూడా మార్నింగ్ 6 to 7 మధ్యన తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇన్ జనరల్ మనం రాత్రి ఆహారం తీసుకున్న తర్వాత మధ్యలో ఎటువంటి ఆహార పదార్థాలు కన్జ్యూమ్ చేసి ఉండకూడదు. తర్వాత మార్నింగ్ టైము చాలా మందికి ఉన్న డౌట్ టాబ్లెట్ వేసుకోవాలా వేసుకోకూడదా అని. ఆ టైంలో టాబ్లెట్ వేసుకోకుండా చేయాల్సిన టెస్ట్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ టెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి గ్యాస్ట్రిక్ టాబ్లెట్, థైరాయిడ్ టాబ్లెట్ ఉదయాన్నే వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ ఒక్కరోజు మనం మినహాయించి 15-20 నిమిషాల తర్వాత వేసుకున్నా కానీ నష్టం లేదు, ఆర్ టాబ్లెట్ వేసుకున్నా కానీ ప్రాబ్లం లేదు. ఈ విధంగా ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ చెక్ చేయాల్సిన నియమాలు పాటిస్తే మీకు అక్యురేట్ లెవెల్స్ మెయింటైన్ చేసే విధంగా మనకి లాంగ్ టర్మ్ లో కూడా ఫాస్టింగ్ షుగర్ ని కంట్రోల్ చేసుకునే విధంగా కూడా పనికొస్తుంది. నమస్తే. షుగర్ టాబ్లెట్స్ వల్ల బరువు తగ్గుతారా అంటే ఈ మధ్య కాలంలో చాలా మటుకు సోషల్ అవేర్నెస్ ద్వారా అర్థమైంది ఏంటంటే ఇప్పుడు వస్తున్న కొత్త రకమైన మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల షుగర్ ని అదుపులో ఉంచడమే కాకుండా వెయిట్ కూడా రెగ్యులేట్ అవుతుందని గమనించారు. పర్టికులర్ గా ఇక్కడ డాపాగ్లిఫాజోన్ SGLT2 ఇన్హిబిటర్స్ అనే టైప్ ఆఫ్ యాంటీ డయాబెటిక్ మెడికేషన్ వల్ల వెయిట్ తగ్గుతారని గ్రహించారు. అలాగే రీసెంట్ అడ్వాన్సెస్ లో మనకి వచ్చిన GLP-1 యాంటగోనిస్ట్ అంటే ఇవి కూడా షుగర్ ని నివారించేలాగా పనిచేస్తాయి, కానీ వీటి కారణంగా వెయిట్ అనేది తప్పనిసరిగా తగ్గుద్ది. సో GLP-1 యాంటగోనిస్ట్ లో ఇంజెక్షన్ రూపంలో ట్రెజాపెప్టైడ్, రైబిల్సెస్ ఇలా పలు రకాలుగా ఇంజెక్షన్స్ అనేవి మనకు దొరుకుతున్నాయి. దాని ద్వారా కూడా మనకి వెయిట్ రెగ్యులేట్ చేయడమే కాకుండా షుగర్ ను కూడా అదుపులో ఉంచే విధంగా ఈ మందులు పనిచేస్తాయని మార్కెట్ లో విడుదల చేయడం జరిగింది. సో ఈ మందులు వాడినంత కాలం వెయిట్ రెగ్యులేటెడ్ ఫ్యాషన్ లో మెయింటైన్ అవుతూ అవసరమైన చోట వెయిట్ తగ్గి ఊబకాయాన్ని నివారించే విధంగా డయాబెటిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. నమస్తే. షుగర్ లెవెల్స్ తినక ముందు ఎంత ఉండాలి, తినిన తర్వాత ఎంత ఉండాలి? సో నార్మల్ గా షుగర్ గురించి క్రైటీరియా తీసుకున్నప్పుడు ఫాస్టింగ్ షుగర్స్ అనేవి ఆల్వేస్ బిలో 100. తర్వాత తినిన తర్వాత ప్రీ డయాబెటిక్ స్టేజ్ లో వాటిని 140 నుంచి 200 మధ్యన కొలుస్తాం. అలాగే బిలో 140 గాని ఉంటే అది నార్మల్ లెవెల్, అబౌవ్ 200 గాని ఉంటే అది డయాబెటిక్ లెవెల్ కింద కన్సిడర్ చేయాలి. సహజంగా షుగర్ ని డయాగ్నోస్టిక్ క్రైటీరియా తీసుకున్నప్పుడు ఫాస్టింగ్ షుగర్స్ more than 126 అండ్ పోస్ట్ లంచ్ షుగర్స్ more than 200 ఉంటే దీన్ని అబ్నార్మల్ కింద మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంది. సో అందుకోసం లెవెల్స్ ఆఫ్ డయాబెటీస్ మనం డిసైడ్ చేస్తున్నప్పుడు పర్ఫెక్ట్ గా ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ డయాగ్నోస్ చేసి ఆ విధంగా అవసరమైన చోట ట్రీట్మెంట్, ఆల్టర్నేటివ్ మెకానిజమ్స్, డైట్, ఎక్సర్సైజ్ రికమెండ్ చేస్తూ దీన్ని ఫాలోఅప్ లో ఉంచుకొని డయాబెటీస్ అదుపులో ఉంచి డయాబెటిక్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. నమస్తే.